ఆడపడుచు వాట. కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడుండేవాడు. అతనికి ధనాలు అనే భార్య ఉండేది. కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారమంతా ఇద్దరు కొడుకులకు అప్పచెప్పి భార్యతో, నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ల మీద పెట్టేసి నాతో రా, రోజూ సాయంత్రం వెళ్ళి పురాణం విని వద్దాం అన్నాడు. అలాగే నడవండి, పురాణమే కదా, డబ్బిచ్చి చూసేది గనకనా రాననడానికి అని అంటూ రోజూ భర్తతో కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళి సూరిశాస్త్రులు గారి పురాణం విని వస్తుండేది. పురాణం ఆరంభించి పూర్తి అయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటుండేవాడు. ధనాలు కూడా వింటుండేది. కాని ఆవిడకు ఒక్కొక్కప్పుడు విసుగేసుకొచ్చి పోదామా అనిపించేది. కాని పూర్తి అయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది గనక అది పోనివ్వడమేమని చెప్పి చివరిదాకా ఓపికగా కూర్చునేది. ప్రసాదం కింద ముట్టిన వడపప్పో పంపరపనాసతోనో అరటిపండు ముక్కలో భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడవేసేది. ఎప్పుడు కూతురు చేతుల్లోనే పడేసేది గాని ఇద్దరు కోడళ్లను చక్కా పిలిచి ఇదిగోనర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు. ఆఖరికి ఒకనాడు కామయ్యే కలగజేసుకుని, ఎప్పుడూ కోడళ్ల చేతిలో విదల్పవేమి, ఇంత పక్షపాతమేమిటని అనుకోరా వాళ్ళు, కోడళ్ళని కూడా కూతుళ్లతో సమంగా చూసుకోవాలి సుమా అన్నాడు. భర్త ఇలాగా అనేసరికి తన సంగతి మగవాళ్ళకి కూడా తెలిసిపోయిందే అని, కోడళ్ళని సరిగ్గా చూడడం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంక పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది. ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మన్నాడు పురాణంలో సూరిశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గూర్చి ఇలా చెప్పారు. పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చెయ్యగా హోమగుండంలోంచి అగ్నిహోత్రుడు వచ్చి, రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇయ్యి, వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికిచ్చి అంతర్ధానమయ్యాడు. రాజు ఆ పాయసాన్ని 2 భాగాలు చేసి సగం కౌసల్యాదేవికి ఇచ్చి సగం కైకేయికి ఇచ్చి ఊరుకున్నాడు. సుమిత్రకేమీ ఇవ్వనే లేదు. అయితే కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది. కైక కూడా అలాగే చేసింది. ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది. ఆఖరికి సుమిత్రకు 2 వాటాలు ముట్టడం చేత 2 కొడుకులు పుట్టారు. కౌసల్యకి కైకకి ఒక్కొక్కడే పుట్టారు. ఈ కథ విన్న ధనాలుకి విశేషం ఒకటి తోచింది. దశరథుడికి సుమిత్రపైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహిషి అయిన కౌసల్యపైన, ఇటు ముద్దులరాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు 2 వాటాలొచ్చేటట్టు పన్నాగం పన్నాడు. గడుస్తానం అంటే ఇలా ఉండాలి. ఇది ఆమెకు తోచిన విశేషం. తను కూడా దశరథునికి మళ్ళేనే గడుస్తానం చూపి కోడళ్లపైన కూతురు మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలనుకుంది. ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలకొక బత్తాయి పండు ఇచ్చారు. కామయ్య రోజుకు మళ్ళేనే తన వంతు ప్రసాదం కూడా భార్య చేతిలో పెట్టాడు. ఆమె ఇంటికి వెళ్లటంతోనే రోజూ మళ్ళే ఆ పళ్లను కాసులమ్మ చేతిలో పడేయలేదు. పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి 1 పండు, రెండో కోడలు వరహాలమ్మని పిలిచి 2వ పండు చేతిలో పెట్టింది. 2 కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రోజు కాసులమ్మకి ఇచ్చేవారు, ఇవాళ మాకు ఇచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడా. అందుకు అత్తగారు, ఇదివరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవంతే ఉండేది. అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావటం తప్ప కొండనాలెక్కైనా కబురు అందదని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని. ఇవాళ చెరివక పండు వచ్చింది కనుక మీకిచ్చాను అంది. సరే కాని ఆడపడుచు లేకుండా మాకా అన్నారు కోడళ్ళిద్దరూ. ఆడపడుచుకు వేరే వాటా ఏమిటర్రా, మీరిద్దరూ చెరో చెక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా. అవునత్త, ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ వరహాలమ్మ చెరో చెక్క తీసి కాసులమ్మకు ఇచ్చారు. ధనాలు కోడళ్ల చేతిలో తలకొక పండు పెడుతూ ఉండగా చూసిన కామయ్య, అతని 2 కొడుకులు కూడా ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్కా పోయారే గాని తర్వాత ఏం జరిగింది వాళ్ళకి తెలియనే తెలియదు. ధనాలు మట్టికి తన పన్నాగం సరిగా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది. పురాణం వినటం వల్లనే కదా నాకీ ఉపాయం తోచింది.
పెద్దలు ఊరికే చెప్పారా? పురాణాలు వినమని, ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకుని సంతోషించింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.